సూర్యాపేట జిల్లాలో యూరియా కష్టాలు తీరడం లేదు. ఒక్క బస్తా యూరియా దొరకడం గగనంగా మారింది. ఒక బస్తా కోసం గంటల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. అర్బపల్లిలో యూరియా కోసం రైతులు ధర్నాకు దిగారు. సరిపడ యూరియా అందించాలని డిమాండ్ చేశారు. మరొకవైపు నూతనకల్లో పిఎస్సిఎస్ కార్యాలయం ముందు యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు గొడుగులు పెట్టి రైతులు పడిగాపులు కాస్తున్నారు. అటు తిరుమలగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు. పైరవీలు చేసిన వారికే యూరియా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో యూరియా కోసం రైతులు నిరసనలు చేపట్టారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా కూడా యూరియా ఇవ్వడం లేదని అన్నదాతలు ఆగ్రహిస్తూ ఉన్నారు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యాపేట జిల్లాలో యూరియా కోసం తిప్పలు తప్పని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇటు తుంగతుర్తి, నూతనకల్, తిరుమలగిరి పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద యూరియా కోసం అయితే అన్నదాతలు గత రాత్రి నుంచి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు క్యూ లైన్ లో చెప్పులు, అదేవిధంగా గొడుగులతో పాటు తమ వస్తువులకు సంబంధించినటువంటి లైన్ లో పెట్టి కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. దాదాపు నెల రోజులుగా కూడా ఇటు యూరియా కోసం ఇదే కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం అంత గంటల తరబడి లైన్ లో నిల్చున్నప్పటికీ కూడా ఒక్కో రైతుకు కేవలం 1 నుంచి 2 బస్తాలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు అర్బపల్లిలో యూరియా కోసం అయితే అన్నదాతలు రోడ్డెక్కారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని కూడా డిమాండ్ తో కూడా రైతులు ధర్నా చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రైతుల రాస్తా రోకటి నేపథ్యంలో దాదాపు ఇరువైపుల 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇటు రైతులతో ఆందోళన విరమించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ విధంగా కూడా ఇటు కోదాడ, హుజూర్నగర్ లో కూడా ఇటు యూరియా కోసం అయితే రైతులు దాదాపు గంటలుగా కూడా పిఎస్సిఎస్ సెంటర్ కావచ్చు, ప్రైవేట్ డీలర్ల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. దాదాపు నెల రోజుల నుంచి కూడా యూరియా కోసం అయితే అన్నదాతలు ఇటు ప్రైవేట్ డీలర్ల వద్ద కావచ్చు, పిఎస్సిఎస్ సెంటర్ల వద్ద కుటుంబ సభ్యులతో కూడా ఇటు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.